చలో రాజస్థానీ కిచిడి చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. బాస్మతి రైస్, బీనిస్, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, నెయ్యి, ఎర్ర కందిపప్పు, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్, పచ్చి బఠానీ, ధనియాల పౌడర్. సరే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కుక్కర్ పెట్టాలి. శుభం, ఆల్ ది బెస్ట్. అశ్విని, గిన్నె వేడైన తర్వాత ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, తగినంత నెయ్యి. జనరల్గా రాజస్థానీస్ ఎక్కువగా గీ తింటారు కదండి. బాను నెయ్యి వేడైంది కదా, నెయ్యి వేడైంది, జీలకర్ర వేద్దాం. ఘీమే జీలకర్ర, జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఓకే, జీలకర్ర కస్టర్డ్ పట్టనగానే ఉల్లిపాయ, ఒక కప్పు ఉల్లిపాయ. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము. సరే, తర్వాత బఠానీ వేద్దాం. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. క్యా బాత్ హై, చాలా కలర్ఫుల్గా ఉందండి. తర్వాత ఉప్పు వేస్తాం, తగినంత ఉప్పు వేస్తాం. తర్వాత ధనియాల పౌడర్, ధనియా పౌడర్. సో రైస్ వేయాలి ఇప్పుడు, అంతేనా? అంతే. సో ఇలా రైస్ కూడా కాసేపు ఫ్రై చేయాలండి. ఫ్రై చేయాలి. తర్వాత ఎర్ర కందిపప్పు వేయాలి. అదే మైసూర్ దాల్ అంటాం కదా, మైసూర్ ఎర్ర కందిపప్పు. ఇలా ఒకసారి కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపోతుందంటారా? సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా ఉందండి, సూపర్. ఇప్పుడు వాటర్ వేద్దాము. ఓకే, అంటే మీరు అలా అందాజకి వేశారు. జనరల్గా ఒక కప్పు రైస్కి ఎంత వాటర్? 1.5 కప్. ఇది కొంచెం వెసరు వచ్చాక పెట్టాలండి, ఇప్పుడే పెట్టేయాలా? పెట్టేయచ్చండి, ఇప్పుడు పెట్టేయచ్చా? సో ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టాలి, లేదా ఆఫ్ చేయడమే. ఓకే, సో రైస్ తొందరగా ఉడుకుతుందండి. సో అందులో ఉన్నటువంటి వెజిటబుల్స్ కూడా చాలా తొందరగా ఉడికే వెజిటబుల్స్. ఓకే, సో 3 విజిల్స్ వచ్చాయి కదా, ముచ్చటగా 3 విజిల్స్ వచ్చాయి. సో దీన్ని ఆఫ్ చేయొచ్చు, రైట్? అండ్ ఇది కొద్ది వెయిట్ తగ్గిన తర్వాత మనం ఓపెన్ చేసి గుమగుమలాడే రాజస్థానీ కిచిడి చూసి తినొచ్చు, అంతేనా? అంతే. చాలా కలర్ఫుల్గా ఉందండి. అందులో వేసేనా? వేసి. चलो अभी खाने के लिए तैयार है राजस्थानी खिचड़ी। शाबाश। राजस्थानी खिचड़ी ट्राई करते हैं। मैसूर दाल का खिचड़ी है, वेरी यमी, वेरी टेस्टी। రాజస్థానీ కిచిడి తయారు చేసే విధానం చాలా సింపుల్ అండ్ సూపర్ రెసిపీ అండి ఇది. సో వెంటనే ట్రై చేయండి. మరొకసారి దీని రెసిపీ చూడండి. రాజస్థానీ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, ఎర్ర కందిపప్పు, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు. రాజస్థానీ కిచిడి తయారు చేసే విధానం: కుక్కర్లో కాస్త నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్, పసుపు వేసి బాగా కలిపి వేగిన తర్వాత ధనియాల పొడి, ఉప్పు వేసి నీళ్ళలో నానించిన బాస్మతి బియ్యం, ఎర్ర కందిపప్పు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రాజస్థానీ కిచిడి రెడీ. జీలకర్ర వేయాలి, జనరల్గా మొత్తం వేయదు కదా. దీని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర. ఊర్లో ఉన్న కూరగాయలన్నీ, ఆకుకూరలన్నీ ఇందులోనే ఉన్నాయి.